శుభమస్తు.co కమ్మవారి ప్రత్యేక వివాహ వేదిక. కమ్మనైన వివాహాలకు అమ్మలాంటి చిరునామా. వైద్యం నారాయణో హరి అంటారు. దీనర్థం వైద్యుడు దేవుడితో సమానమని. మన దగ్గర ఎలాంటి డబ్బులు తీసుకోకుండానే వరాలిస్తూ ఉంటాడు దేవుడు. మనకేం కోరికలున్నా ఆయన్ను ఉచితంగానే కోరుకుంటాం. ఎందుకంటే ఆయన దేవుడు. మన దగ్గర నుంచి ఏమీ ఆశించడు. పైగా మన సమస్యలను తీరుస్తూ ఉంటాడు. డాక్టర్ కూడా ఇలానే ఉండాలి అని మన పెద్దలు ఈ ఆర్యోక్తిని చెబుతూ ఉంటారు. కానీ ఇప్పటి వైద్యులు వైద్యం కంటే ఎక్కువగా డబ్బుల మీదే శ్రద్ధ పెడుతున్నారు అనే తీవ్ర విమర్శలు ఉన్నాయి. అందరు డాక్టర్లు అలాంటి వారే అని కాదు, కానీ చాలా మంది మాత్రం ఆ కోవలోకే వస్తారు. అయితే ఇప్పటికీ నిస్వార్థంగా సేవలందించే డాక్టర్లు చాలా మందే ఉన్నారు. ఉచితంగా వైద్యం చేసేవారు కూడా మనకు కనిపిస్తూ ఉంటారు. అలాంటి వారిని చూసినప్పుడే ఈయన దేవుడు అనాలనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు వైద్యం అంత ఖరీదైందిగా మారిపోయింది. మరి ఈ కాలంలో కూడా రూపాయి తీసుకోకుండా వైద్యం చేస్తున్న డాక్టర్లున్నారు అంటే నమ్ముతారా? కానీ ఉన్నారు. రోజుకు 100 మంది రోగులను ఉచితంగా చూస్తారు ఆ డాక్టర్. ఏమైనా వైద్యం అవసరమైతే అతి తక్కువ ఖర్చుతో అందిస్తారు. సర్జరీలను కూడా ఎక్కడా లేని ధరలకే చేస్తారు. రక్షించండయ్యా అని ఆయన దగ్గరకు ఎవరైనా వస్తే దేవుడి అవతారం ఎత్తుతారు ఆ డాక్టర్. అందుకే ఆయన నిజంగా దేవుడు. వైద్యో నారాయణో హరి అనే ఆర్యోక్తి ఆయనకు అక్షరాలా సరిపోతుంది. ఇక ఆ డాక్టర్ కమ్మకులంలో జన్మించిన గొప్ప వ్యక్తి. ఆయనే డాక్టర్ మన్నే రవీంద్ర. ఈయన పుట్టి పెరిగింది గుంటూరు జిల్లా అప్పికట్ల. ప్రస్తుతం వైద్యం చేస్తోంది ప్రకాశం జిల్లాలోని ఎర్రగొండపాలెంలో. నల్లమల అడవుల్లో పేదల పాలిట కాంతి దీపం ఆ డాక్టర్. చుట్టూ నల్లమల అడవులు, మధ్యలో ఒక చిన్న పట్టణం, అదే ఎర్రగొండపాలెం. ఇప్పుడంటే ఈ ప్రాంతం ఎంతో కొంత అభివృద్ధి చెందింది, కానీ కొన్నాళ్ల కిందట ఎంతో వెనకబడి ఉండేది. వీరికి అవసరాలున్నా ఒంగోలుకో గుంటూరుకో వెళ్లాల్సిందే. ఇక ఆస్పత్రికి వెళ్లాలంటే గగనమే. ఎందుకంటే అడవుల మధ్య నుంచి వెళ్లాలి. అప్పట్లో రోడ్లు కూడా సరిగా ఉండేవి కావు. ఏ ఇంట్లో ఎవరికి రోగం వచ్చినా విషమ పరీక్షే. సరిగ్గా అలాంటి సమయంలో ఆ ఊరికి ఓ దేవుడొచ్చాడు. వైద్యుడి రూపంలో ఎర్రగొండపాలెంలో అడుగుపెట్టాడు. పశ్చిమ ప్రకాశం జిల్లాకు ప్రాణదాత అవతారమెత్తాడు. ఆయనే డాక్టర్ మన్నే రవీంద్ర. సహజంగానే అటవీ ప్రాంతంలో ఎక్కువగా గిరిజనులుంటారు. అడవుల్లో ఉండే వారికి ఎన్నో ఆరోగ్య సమస్యలొస్తూ ఉంటాయి. సరైన పోషకాహారం దొరకదు, శుద్ధమైన నీరు లభించదు. దీంతో ఎప్పుడూ అనారోగ్యం బారిన పడుతూనే ఉంటారు. అలాంటి వారికి ప్రభుత్వ వైద్యమే దిక్కు. ఆ సమయంలో ప్రభుత్వాసుపత్రికి మించి ఉచిత వైద్యం అందించారు మన్నే రవీంద్ర. తన జీవితాన్ని ఆ ప్రజలకి అంకితం చేశారు. డాక్టర్ గా సేవ చేస్తూనే ఒక క్లినిక్ ను ప్రారంభించారు. ఉచితంగా వైద్యం అందించడం మొదలుపెట్టారు. కమర్షియల్ గా ఆలోచించకుండా తనకు తోచిన సాయం చేశారు పేదలకు. రవీంద్ర నర్సింగ్ హోమ్ గా మొదలైన ఆ ఆస్పత్రి ఇప్పుడు రవీంద్ర ఉదయ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ గా ఎంతో మంది పేదలకు సేవలందిస్తోంది. అప్పటి నుంచి ఇప్పటి వరకు నల్లమల అడవుల్లో నివసించే చెంచు, సుగాలి తెగలకు చెందిన గిరిజన ప్రజలకు ఈయనే దిక్కు. అందుకే ఈయన్ని పీపుల్స్ డాక్టర్ గా పిలుచుకుంటారు. దాదాపు 50 ఏళ్లుగా ఈయన పేదలకు ఉచితంగా వైద్యం అందిస్తున్నారు. గుంటూరు మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ పూర్తి చేసిన రవీంద్ర గత 50 ఏళ్లుగా పేదల సేవలోనే ఉన్నారు. ఎర్రగొండపాలెంలో ఈయన నిర్వహిస్తున్న ఆస్పత్రి ఎప్పుడూ రోగులతో నిండిపోతూ ఉంటుంది. ఒక్కోసారి ఆస్పత్రి బయటున్న చెట్ల కింద వైద్య సేవలు అందిస్తూ ఉంటారు. తన దగ్గర వైద్యం చేయించుకోవటానికి ఎంతో దూరం నుంచి ప్రజలొస్తూ ఉంటారని, ఆస్పత్రిలో ఒక్కడుగు కూడా ఖాళీగా ఉండదని చెబుతూ ఉంటారు డాక్టర్ రవీంద్ర. అలాని వైద్యం కోసం వచ్చిన రోగులను వెనక్కి పంపలేను కదా అని ప్రశ్నిస్తూ ఉంటారు. అందుకే చెట్ల కిందే వైద్యం మొదలు పెట్టాను అని, చెట్ల మధ్య పెరిగిన ఈ గిరిజన ప్రజలు కూడా దీనికి సమ్మతిస్తూ ఉంటారు అని చెబుతుంటారు. శ్రీశైలం, నాగార్జున సాగర్ టైగర్ రిజర్వ్ ప్రాంతంలో చెంచు తెగ గిరిజనులు అధికంగా నివసిస్తూ ఉంటారు. వీరు నిత్యం మలేరియా, ట్యూబర్కులోసిస్ వ్యాధులతో బాధపడుతూ ఉంటారు. వీరందరికీ ప్రాణదాత ఒక్కరే, ఆయనే మన్నే రవీంద్ర. ఈ డాక్టర్ దగ్గరికి కేవలం ప్రకాశం జిల్లా ప్రజలు, నల్లమల అడవుల్లో నివసించే గిరిజనులు మాత్రమే కాదు, మిగతా ప్రాంతాల నుంచి కూడా భారీగా రోగులు తరలివస్తూ ఉంటారు. ఒక్క ఆంధ్రప్రదేశ్ నుంచే కాదు, తెలంగాణ నుంచి ఈయన వద్దకు వైద్యం కోసం వస్తూ ఉంటారు. తెలంగాణలోని రంగారెడ్డి, నల్గొండ, మహబూబ్ నగర్ జిల్లాల నుంచి కూడా రోగులు ఇక్కడికి వస్తూ ఉంటారు. అతి తక్కువ ఖర్చుతోనూ డాక్టర్ రవీంద్ర సర్జరీలు చేస్తూ ఉండడంతో ఈయన్ని వెతుక్కుంటూ మరీ వస్తున్నారు. బయట ప్రాంతాల నుంచి వచ్చే రోగుల కోసం ఆస్పత్రికి సమీపంలో ప్రైవేట్ భవంతులు కూడా నిర్మించారు. రోగి ఒక్కరోజు ఉండడానికి అద్దె 100 రూపాయల లోపే వసూలు చేస్తున్నారు. ఇక ఆ డాక్టర్ దగ్గర ఓపీ పూర్తిగా ఉచితం.
రోజు 200 మందికి పైగా రోగులు ఈ ఆస్పత్రికి వస్తూ ఉంటారు. వారందర్నీ రవీంద్రే చూస్తూ ఉంటారు. ఆస్పత్రిలో ఈయనతో పాటు మరికొందరు డాక్టర్లున్నా ఓపీ సేవలను మన్నె రవీంద్రే చూస్తారు. రోజుకు 5 నుంచి 10 సర్జరీలు కూడా చేస్తూ ఉంటారు. వాటికి ఛార్జ్ చేసినా చాలా తక్కువలోనే ఆపరేషన్లు పూర్తి చేస్తారు. ఈ నర్సింగ్ హోం ప్రస్తుతం సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిగా మారిన సేవల్లో మాత్రం ఇంకా పెద్ద మనసునే చాటుతోంది. 83 వయసులోనూ ఉత్సాహంగా రోగులతో మాట్లాడుతూ ఉంటారు డాక్టర్ మన్నె రవీంద్ర. వారికి ధైర్యం చెబుతూ ఉంటారు. ఆయన చేయి పడితే చాలు రోగం మాయమవుతుందని ఇక్కడికొచ్చే ప్రజలు చెబుతూ ఉంటారు. ఆయనంటే అంత నమ్మకం ఇక్కడి వారికి. వాస్తవానికి తెలంగాణలో ఆస్పత్రులకు లెక్కలేదు. ఇక హైదరాబాద్ చుట్టుపక్కల వందల సంఖ్యలో హాస్పిటల్స్ ఉన్నాయి. అయినా సరే ఇక్కడి నుంచి కూడా రోగులు ఎర్రగొండపాలెం వెళతారు. ఎందుకంటే మన్నె రవీంద్ర మీద ఉన్న నమ్మకం, తక్కువ ధరకే వైద్య సేవలు అందుతాయనే భరోసా. హైదరాబాద్ లో లక్షల్లో చేసే సర్జరీలను 10 నుంచి 20 వేలల్లోనే చేస్తారట డాక్టర్ మన్నె రవీంద్ర. అంటే ఏ మాత్రం లాభాపేక్ష లేని వైద్యం అన్నమాట. ఒక్క మాటలో చెప్పాలంటే ఇది స్వచ్ఛమైన వైద్య సేవ. డాక్టర్ రవీంద్ర కూడా అదే చెబుతూ ఉంటారు. తన ఆస్పత్రిలో వసూలు చేసే ఛార్జీలు దేశంలోకెల్లా తక్కువగా ఉండాలి అనేది ఆయన ధ్యేయం. అంటే తనంత తక్కువ డబ్బులకు మరెవరూ వైద్యం అందించొద్దు అనేది ఆయన లక్ష్యం. వైద్య సేవ చేయడంలోనూ పోటీ అన్నమాట. ఇక వైద్యం అందించడంలో దేవుడి అవతారం ఎత్తిన మన్నె రవీంద్ర రాజకీయాల్లో కూడా చురుగ్గానే ఉంటారు. పేద ప్రజలు, స్థానికుల ఒత్తిడితో రాజకీయాల్లోకొచ్చిన ఆయన ప్రకాశం జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ గా కూడా చేశారు. గతంలో ఈయన్ను ఏపీ టెక్నాలజీ సర్వీసెస్ చైర్మన్ గా కూడా నియమించారు. ప్రస్తుతం టీడీపీలోనే కొనసాగుతున్నారు డాక్టర్ మన్నె రవీంద్ర. నిజంగా ఇలాంటి డాక్టర్ మండలానికొక్కరున్నా పేద ప్రజలు ఉచితంగానే నాణ్యమైన వైద్య సేవలు అందుకుంటారు అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇక ఇంతటి గొప్ప మనసున్న డాక్టర్ కు కేంద్రం నుంచి మంచి అవార్డు రావాలని ఆయన అభిమానులు ఆకాంక్షిస్తున్నారు. ఈయన చేస్తున్న ప్రజాసేవకు పద్మశ్రీ లాంటి అవార్డుతో సత్కరించాలి అని కోరుతున్నారు. హ్యాట్స్ ఆఫ్ టు డాక్టర్ మన్నె రవీంద్ర. శుభమస్తు.co కమ్మవారి ప్రత్యేక వివాహ వేదిక. కమ్మనైన వివాహాలకు అమ్మలాంటి చిరునామా.